తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఒప్పందం మేరకు ఫ్లాట్లు నిర్మించాలని నిర్మాణ సంస్థకు జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల ఫోరం ఈ రోజు తీర్పు చెప్పింది. విజయవాడకు చెందిన వీనస్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ అనే అపార్ట్మెంట్ నిర్మాణ సంస్థపై గుత్తికొండ రామతులసి, గుత్తికొండ సుజాత అనే ఇరువురు జిల్లా వినియోగదారుల ఫోరంలో 2 వేర్వేరు ఫిర్యాదులు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు వీరిరువురికి తాడేపల్లిలో చెరి 302 గజాల స్థలం ఉంది. వీరి స్థలాలను వీనస్ సంస్థకు అపార్ట్మెంట్ నిర్మాణం నిమిత్తం అభివృద్ధికి ఇచ్చారు. ఈ మేరకు 2007 జూన్ 19న సదరు నిర్మాణ సంస్థతో వీరిరువురు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల మేరకు వీనస్ సంస్థ నిర్మించి అపార్ట్మెంట్లో రామతులసికి 3 ఫ్లాట్లు, సుజాతకు 2 ఫ్లాట్లను నిర్మించి జనవరి 2010 నాటికి స్వాధీనం చేయాల్సి ఉంది. లేని పక్షంలో ఫ్లాట్కు నెలకు 3,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. అయితే అనుకున్న మేరకు సదరు నిర్మాణ సంస్థ వీరికి ఫ్లాట్లు నిర్మించి సకాలంలో ఇవ్వలేకపోయింది. దీనిపై వారు ఇరువురు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్మాణ సంస్థ నుంచి అనుకూల సమాధానం రాలేదు. వీరిరువురు తమ న్యాయవాదుల ద్వారా వీనస్ సంస్థపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు దాఖలు చేశారు. వీరి ఫిర్యాదులను విచారించిన ఫోరం రామతులసికి 17,22,000 రూపాయలను 9% వడ్డీతోనూ, సుజాతకు 13 లక్షల రూపాయలను 9% వడ్డీతోనూ కలిపి చెల్లించాలని 2010 జనవరి నుంచి వారిరువురికి ఒక్కో ఫ్లాట్కు 3,000 రూపాయలను కూడా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అదనంగా 10,000 రూపాయలను పరిహారంగా 1,000 రూపాయలను న్యాయ ఖర్చుల కింద చెల్లించాలని కూడా తీర్పులో పేర్కొంది. ఫోరం అధ్యక్షులు ఏ హజరత్రావు, ఎంవీఎల్ రాధాకృష్ణమూర్తి, టి సునీతలు సభ్యులుగా గల ఫోరం ఈ తీర్పులో వెలువరించింది. లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు సరస్వతి మహాయాగం జరిగింది. పరీక్షల్లో విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ఈ పూజల్లో విద్యార్థులు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. పరీక్షలలో విజయాన్ని కాంక్షిస్తూ లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సరస్వతీదేవి మహాయాగం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారులు, కమిటీ, పాలకవర్గ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణాధికారి మాట్లాడుతూ ఏటా మాదిరిగానే విద్యార్థుల కోసం సరస్వతి మహాయాగం నిర్వహించామని అన్నారు. ప్రసాదంగా అమ్మవారికి పాత్రమైన రవలడ్డుని ప్రసాదంగా ఇవ్వదలిచామండి. టెంపుల్ తరఫు నుంచి మేము స్వయంగా ప్రతి విద్యార్థికి ఒక బుక్, ఒక పెన్ను కూడా ఇవ్వడం జరుగుతుందండి. విద్యార్థులు ప్రతి స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులందరూ ఆ ప్రసాదాన్ని, ఈ కానుకల్ని స్వీకరించి వెళ్లవలసిందిగా యాగం పూర్తయినందుకు కోరుచున్నాం. ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నంబూరి సుభానితో పాటు పలువురు కళాశాల ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం కళాశాల అందిస్తున్న విద్యావకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని ఉజ్వల భవిష్యత్తును పొందాలని అంజుమన్ కమిటీ అధ్యకులు మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని పిలుపునిచ్చారు. పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో జరిగిన ఇంటర్ ఫేర్వెల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదరికంలో ఉన్న ముస్లింలు విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరుకోగలరన్నారు. ఆ దిశగా కళాశాల అందిస్తున్న విద్యావకాశాలను ముస్లిం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సుభాని కోరారు. అప్పుడే మీరు ముందుకు వస్తారు, ముందుకు సాగుతారు. మీరు ఎంత బాగా చెప్పినా మీరు క్రమశిక్షణ చదువుకుంటే వీళ్ళు చెప్పింది సున్నా అయిపోద్ది. నేను ఇంత కష్టపడి ఏదో క్లాసులన్నీ సదుపాయాలు మీకు అందించి కంప్యూటర్ ల్యాబ్స్ అలాంటి చేసిన కూడా నేను చేయకపోతే ఇది కూడా ఉన్నాయి. అంతా మీ చేతుల్లో అందుకని కష్టపడి చదువుకోండి. ఏదో చెప్తున్నానంటే మా టైంలో చదువుకి ఇంత విలువ లేదు. ఇంత ఇంట్రెస్ట్ సద్వినియోగించేవాళ్ళు కూడా లేదు. కార్యక్రమంలో కళాశాల కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థి సందేశ్ రెడ్డిని సీఏ ఇన్స్టిట్యూట్ ఘనంగా సత్కరించింది. సిపిటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు గాను సందేశ్ రెడ్డిని సీఏ ఇన్స్టిట్యూట్ సత్కరించి గోల్డ్ మెడల్ అందించినట్లు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ చెప్పారు. ఎంపీసీ విద్యార్థులు కూడా సీఏ చదవచ్చనడానికి ఈ విద్యార్థి ఆదర్శమన్నారు. సీఏ సిపిటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు గాను గోల్డ్ మెడల్, అలానే వివిధ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క సీఏ ఎగ్జామినేషన్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినటువంటి ఈ విద్యార్థికి ఇటువంటి హానా దక్కటం నిజంగా అతను తన లైఫ్ లో మర్చిపోలేనటువంటి హానా. దాదాపు 10,000 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ముందు ఒక పెద్ద సభావేదిక మీద న్యూఢిల్లీలో మన యూనియన్ మినిస్టర్ ఫర్ కార్పొరేట్ అఫైర్స్
శ్రీ వీరప్ప మౌలి, అలానే సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క పాస్ట్ ప్రెసిడెంట్, వీళ్ళందరి చేతుల మీదుగా తను సన్మానం పొంది గోల్డ్ మెడల్తో పాటు 5 కేటగిరీస్ లో ఈ యొక్క అవార్డ్స్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నెల 28వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పాల్గొనున్నాయి. ఈ నెల 28న జరిగే సమ్మెలో ఉపాధ్యాయులంతా పాల్గొనాలని యూటీఎఫ్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్లను ఫెడరేషన్ నేతలు తాండవకృష్ణ, ప్రభుదాస్, హనుమంతరావు, వెంకటేశ్వర్లు, సైదులు విడుదల చేశారు. ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న సర్కార్ విధానాలను నిరసిస్తూ ఇప్పటికీ 13 సార్వత్రిక సమ్మెలు జరిపామని తాండవకృష్ణ చెప్పారు. ఉన్నవాళ్లకు దోచిపెట్టే సంస్కృతిని పాలకులు విడనాడాలని హితవు పలికారు. చేనులందరూ కూడా కాంట్రిబ్యూటరీ తీసేయడానికి పీఎఫ్ఆర్డీఏ అనేటువంటి బిల్లుని పార్లమెంట్ లో పెట్టారు. దీన్ని ఆమోదింపజేయాలనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి దేశ సంపదను దోచిపెడుతూ లేని వాళ్ళని మరింత లేని వాళ్ళుగాను, భద్రత ఉన్నటువంటి భద్రత లేని వాళ్ళుగాను చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సమ్మెలో ఇవాళ ఈ సమ్మెకు ప్రత్యేకత ఉన్నది. అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, గతంలో ఐఎన్టీయూసీ, బిఎంఎస్ లాంటి సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనేవి కాదు. ఇవాళ కాంగ్రెస్ అనుబంధ సంఘం అయినటువంటి ఐఎన్టీయూసీ కూడా సమ్మెలో పాల్గొంటుంది. అట్లాగే బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్ కూడా సమ్మెలో పాల్గొంటుంది. నగరంలో ఆస్తి పన్ను చెల్లింపులో ఎటువంటి మినహాయింపు లేదని అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. 2007 గజెట్ ప్రకారం నివాసేతర భవన యజమానులు పన్ను చెల్లించాల్సిందేనని ఏసీ చెప్పారు. దీనిపై పరిశీలన చేసినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదన్నారు. కనుక పెంచిన ఆస్తి పన్ను భవన యజమానులందరూ త్వరగా చెల్లించాలన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గత సంవత్సరం ఫిబ్రవరిలో ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 2007 సంవత్సరంలో పబ్లిష్ చేసినటువంటి గజెట్ రేట్స్ ని అమలు చేస్తూ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఓనర్స్ అందరూ కూడా ఆ గజెట్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ పే చేయవలసిందిగా మనం గతంలో స్పెషల్ నోటీసులు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కొంతమంది రివిజన్ పిటిషన్స్ పెట్టుకున్నారు. కొంతమంది ఏంటంటే మేము ఇంత ట్యాక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మేము కట్టలేమని చెప్పేసి కొంత వ్యతిరేకత రావడం అందరూ గమనించినాం. డిఎంఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నటువంటి ఏడీ గారి ఆధ్వర్యంలో ఒక టీము ఒకటి నేను ఎంక్వైరీ చేయమని టీం పంపించడం. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు మాజేటి గురవయ్య కళాశాలలో పాలాభిషేకం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారి వెల్లడించారు. మానవులలో ఉన్న అహింసా మార్గాన్ని తొలగించేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. మానసిక ప్రశాంతత కూడా ఈ కార్యక్రమాల ద్వారా లభిస్తుందని అన్నారు. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం. దీని యొక్క ముఖ్య కేంద్రం మౌంట్ ఆబు, రాజస్థాన్లో ఉంది. దీని యొక్క బ్రాంచెస్ దేశ విదేశాలలో 8,000కి పైన విస్తరించి ఉన్నాయి. అయితే పరమాత్మ సృష్టి పైన అవతరించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 76వ సంవత్సరం త్రిమూర్తి మహాశివరాత్రి మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్థానిక సేవా కేంద్ర దేవాపురంలో రేపు 17 నుండి 21వ తారీఖు వరకు క్షీరాభిషేకం యొక్క దర్శనం ఉంటుంది. స్థానం గురవయ్య హై స్కూల్, బ్రాడీపేట 4th లైన్. మరికొన్ని వార్తలను చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.